मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। వరుసపెట్టి 42 రికార్డులు బ్రేక్ చేసిన బాహుబలి 2 భారతదేశంలో మొట్టమొదటి 1000 కోట్లు దాటిన మొదటి భారతీయ చిత్రమే కాక ప్రాంతీయ చిత్రం కూడా। ఇది మాత్రమే కాకుండా ఒక తెలుగు చిత్రం కూడా అవుతుంది ఈ బాహుబలి 2। దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐమాక్స్, ఐనాక్స్ ఫార్మాట్స్ లో ఉన్న అన్ని థియేటర్లలో కూడా 100 కోట్లు వసూలు చేసిన ఏకైక భారతీయ చిత్రం ఈ బాహుబలి 2। యుఎస్ లో ఒక భారతీయ చిత్రం 3 మిలియన్లు వసూలు చేయడం చాలా కష్టం। అలాంటిది ఒక్క తెలుగు వెర్షన్ లోనే $15 మిలియన్ అవలీలగా వసూలు చేసింది। హిందీ వెర్షన్ లో $8 మిలియన్ వసూలు చేసింది। ఇది అతి పెద్ద రికార్డు కానుంది। తమిళనాడులో 100 కోట్లు దాటిన ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది। సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో కలెక్షన్ లో ఇప్పటి వరకు తమిళనాడులో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్, ఇప్పుడు వాటిని కూడా అధిగమించింది। భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసింది ఒక్క బాహుబలి 2నే కావడం అత్యద్భుతమే కాదు, ఇది చెరిగిపోయిన రికార్డు కూడా। మొదటి రోజు 100 కోట్లు ఆ పైన రాబట్టిన మొట్టమొదటి చిత్రం ఇదే। హైయెస్ట్ థియేటర్స్ రిలీజ్ పరంగా కూడా బాహుబలిదే రికార్డు। అమీర్ ఖాన్ నటించినటువంటి దంగల్ 6000 థియేటర్లో రిలీజ్ అయితే బాహుబలి 2 9000 థియేటర్లో రిలీజ్ అయిన ఏకైక భారతీయ చిత్రంగా నిలిచింది। యుఎస్ లో దంగల్ కేవలం 334 స్క్రీన్స్ లో మాత్రమే వేశారు, కానీ బాహుబలి 2 కనీసం 880 థియేటర్లో రిలీజ్ చేశారు। ఇది కూడా మన రికార్డే। భారత్ లో ఏ ప్రాంతీయ చిత్రమైనా హైయెస్ట్ గ్రాస్ వసూలు చేయడం దీనికే సాధ్యమైందేమో। అంటే గుజరాతీ, మలయాళీ, బెంగాలీ, మరాఠీ ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ భాషలే కాబట్టి అన్నిట్లోకి హిందీ వెర్షన్ ఎక్కువ వసూలు రాబట్టింది। యుఎస్ లో ఏ ప్రాంతీయ చిత్రం కూడా $5 మిలియన్ దాటలేదు। తెలుగు, హిందీ వెర్షన్లు ఎప్పటికీ నిలిచిపోయే రికార్డును సొంతం చేసుకుంది। యుఎస్ గడ్డపై ఇది తెలుగోడి మడమ తిప్పని విజయంగా చెప్పి తీరవచ్చు। అలానే ఈ విధంగానే 42 రికార్డులు పైగా బ్రేక్ చేసింది। వాస్తవం చెప్పాలంటే చిన్న రికార్డులని లేదు, పెద్ద రికార్డులని లేదు, వరుసపెట్టి రికార్డులన్నీ తుడిచేసింది। 42 మాత్రమే కాదు, భవిష్యత్తులో 82 రికార్డులు సాధించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు। మరికొన్ని సరికొత్త వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।